ఇప్పటికీ 20 days పైన అవుతుంది మీ ఉద్యమం చేయబట్టి. సో నీట్ పేపర్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రకటన అయితే రాలేదు. ఎట్లాంటి అర్థం చేసుకుంటూ నిన్న రాత్రి మోదీ యొక్క వీడియో కూడా మీరు చూసి ఉంటారు. సో ఆ వీడియో ఒక మెసేజ్ ని మేము ఇప్పటి నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తాం, ఇంకోసారి పేపర్ లీకేజ్ కాకుండా చూస్తామని చెప్పేసి అంటున్నటువంటి మాటలు ఎట్లా అర్థం చేసుకుంటారు? అంటే 20 days ఏం చేశారండి అందరూ? 20 days సోనం వాంగ్చుక్ గారు మా కోసం they were on a hunger strike for 20 days. We were asking for accountability even before he started the hunger strike. అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అంటే ఒక వ్యక్తి ప్రాణం మీద వచ్చే వరకు చూడరా? ఆల్రెడీ 20 people చచ్చిపోయారు నీట్ వల్ల. I also gave NEET twice. నేను ఈ ఇయర్ ఇవ్వలేదు నీట్, కానీ అందరు హోప్ వదిలేశారు నీట్ మీద. అంటే ఎంబీబీఎస్ అవ్వాల్సిన డాక్టర్స్ కి రాసే ఇంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ మీదనే ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటే హౌ కెన్ యూ ట్రస్ట్ ది గవర్నమెంట్ సార్? ఇప్పుడు మీరు వచ్చి ఒక వీడియో ఇచ్చినంత మాత్రాన, ఒక ట్వీట్ ఇచ్చినంత మాత్రాన ఏం సరి అవ్వదు. యూ హ్యావ్ టు గివ్ అ స్ట్రాంగ్ అకౌంటబిలిటీ. ఐదర్ రిజైన్ ఆర్ గివ్ అ స్ట్రాంగ్ అష్యూరెన్స్ దట్ దిస్ విల్ నాట్ హ్యాపెన్ ఎవర్ అగైన్. బట్ మాకు నమ్మకం లేదు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ సార్. సిజేపీ ప్రొటెస్ట్ సిజేపీ మీద సపోర్ట్ కాదు, బీజేపీ మీద సపోర్ట్ కాదు. ఐ డు నాట్ సపోర్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఒక పొలిటికల్ పార్టీ మన యూత్ కి మంచి చేస్తే we will support them. We are not anti-national. We just want justice for students. ఒక పక్కన మీలాంటి వాళ్ళు ఇటువంటి ప్రదర్శనలు చేస్తున్నప్పుడు రకరకాలైనటువంటి ట్రోల్స్ కనబడతా ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. మీరంతా కూడా విద్యార్థులు కాదు, మీరంతా కూడా కొంతమంది టెర్రరిస్టులు, కొంతమంది బంగ్లాదేశ్ నుంచి, చైనా నుంచి వచ్చినటువంటి వాళ్ళు నడిపిస్తున్నటువంటి ఉద్యమంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎట్లా అనిపిస్తా ఉన్నది? సార్ ఇప్పుడు మీరు అట్లా మినిస్ట్రీలో చూసుకుంటే కూడా చాలా మంది కన్విక్టెడ్ పీపుల్ ఉన్నారు సార్. ఎమ్మెల్యేస్ కానీ చాలా మంది మినిస్టర్స్ ఉన్న వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి. కేసులు ఉన్నాయని మీరు ఒక బీజేపీని మొత్తం ఎవరన్నా ఏమన్నా అంటున్నారా? ఒక ప్రొటెస్ట్ లో అనగానే వైలెన్స్ వస్తుంది, ఒక యాంగ్రీ క్రౌడ్ వచ్చింది సార్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ వెరీ యాంగ్రీ అబౌట్ వాట్ హస్ హ్యాపెన్. ఇప్పుడు ఒక యాంగ్రీ క్రౌడ్ వచ్చి మంచిగా మాట్లాడాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సార్. ఏదో ఒక వైలెన్స్, ఒక్క ప్లేస్ లో ఒక వైలెన్స్ అయినంత మాత్రాన హౌ ఇస్ ఇట్ ఫేర్ that you lathi charge on so many students, so many innocent students? That is not right. I want the government to focus on the agenda, and the agenda is justice for NEET students. సో మీలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పోరాటంలో చాలా మంది కూడా, మీలాంటి ఆడపిల్లలు కూడా చాలా మందికి తలలు పగిలినాయి, చాలా మందిని పోలీసు వాళ్ళు బూట్లతో తొక్కినటువంటి చూసిన, కొట్టినటువంటి వాటిని అన్నిటి కూడా చూడడం జరిగింది. సో ఈ పోలీసు వాళ్ళ యొక్క దౌర్జన్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? Sir, we are not the ones to question the police, sir. We can only question the government that we elected. The police people are doing their job. ఇప్పుడు మేము పోయి పోలీస్ వాళ్ళతో గొడవపడంలో ఏం మీనింగ్ లేదు. We cannot ask them to stop hitting. They will only listen to their upper orders. The only people we can question are the people who are in power. That's it. మీరు రాసారా నీట్ ఎగ్జామ్? రాసారా మీరు? నేను రాశాను, 2 సార్లు రాశాను. నేను 2 సార్లు రాశాను నీట్. సార్ I have tried a lot. నేను 2023 నీట్, 2024 నీట్ అవి కూడా రాశాను. నేను 2023 నీట్ లో మీకు గుర్తుంటే 60 people అరౌండ్ AIR 1 వచ్చారు సార్. నేను రాసిన అన్ని నీట్ అటెంప్ట్స్ లో there was something or the other. ఒక దాంట్లో చాలా మంది ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది. నెక్స్ట్ ఇయర్ దానికి the hardest నీట్ పేపర్ ఎవర్. సో me and my family have given up hope on నీట్. మేము వేరే దారి వెతుక్కుంటున్నాం, కానీ వాట్ అబౌట్ ద పీపుల్ who really want to be a doctor? వాళ్ళ గురించి ఏంటి? If not for me, I will fight for the people who really want to be the doctor. That's ఫైనల్ డిమాండ్ ఏంటి మీది? Final demand is make sure the body is changed. First of all, exam conducting body ఎవరైతే ఉన్నారో, I don't think NTA is responsible enough to give the exams right now. ఎవరన్నా చేంజ్ అన్నా చేయండి, లేదంటే give us like a strong assurance that this will never happen again. మీరు అది ఎలా ఇస్తారో that is in the government's hand. I cannot run the government alone. నేను మొత్తం సొల్యూషన్స్ ఇస్తే మీరు ఉన్నది ఎందుకు? మీరే ఇవ్వాలి నాకు స్ట్రాంగ్ సొల్యూషన్. దట్స్ ఇట్ సార్. పక్కన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే మీ సమస్య అంతా కూడా పరిష్కారం అయినట్టేనా? ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది ఉంది కదా, మళ్ళీ గవర్నమెంటే వాళ్ళది ఉంది, కానీ ఒక్క స్టేట్మెంట్ లేదు సార్ ధర్మేంద్ర ప్రధాన్ సార్ గురించి. ఒక్క స్టేట్మెంట్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు సరే PM మోదీ గారు ఇచ్చారు, మరి వాళ్ళు ఎప్పుడు ఇస్తారు? ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా ఆయన వచ్చి ఎవరన్నా చెప్తే రెసిగ్నేషనా కాదా అని తెలుస్తుంది. మాట్లాడితే కదా తెలిసేది. మాట్లాడకుండా యూ కెనాట్ ఎక్స్పెక్ట్ us to say don't give మీరు ఉండండి అక్కడే మంచిగా మినిస్టర్లు. We will hold accountability if we voted for them. That it is our right to question them. Resignation or not, it is their responsibility, sir. We cannot ask them to do that. Even if we ask, I don't think it is not justified. People are angry, they will ask for resignation. You need to come out and give a proper statement about what you feel. Thank you, sir. ఏం చెప్పదలుచుకున్నారు? వరుస పేపర్ల లీకేజీలు, సో కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి తీరు ఎట్లా అనిపిస్తా ఉన్నది అంతా కూడా చూస్తా ఉంటే? నాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ నచ్చలేదు, నా గవర్నమెంట్ నచ్చలేదు ఆనెస్ట్ గా చెప్పాలంటే.
ఎంత కష్టపడుతున్నాం మేము, మాకు ఒక ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు, స్టూడెంట్స్ ఏం చేయలేరు అనుకుంటున్నారా? వీ కెన్ స్టాండ్ ఆన్ అవర్ లెగ్స్, వీ కెన్ ఫైట్, వీ వాంట్ జస్టిస్ అండ్ మేము జస్టిస్ తీసుకొనే వెళ్తాం. 2 సార్లు రాశాను నేను నీట్. ఏం జరిగింది, ఒకసారి ఆల్ ఇండియా ర్యాంక్ 1 అంట, అది అంత లీక్ అయింది. ఎవరండి 5 lakhs కి పేపర్ అమ్ముకునేది? 5 lakhs కి పేపర్ అమ్మేస్తున్నారు నీట్. మరి మేము లక్షలు పెట్టి కోచింగ్ తీసుకొని చదువుకొని కష్టపడి రాత్రి పగలు కష్టపడి చదువుతున్నాం, తిండి నిద్ర మానేసి. ఇప్పుడేమో వాళ్ళు పేపర్ నీట్ లీక్ అంటున్నారు, రిజల్ట్స్ ప్రాపర్ రావట్లేదు. నిన్న ఒక వీడియో చూసాను నేను, అందులో ఓఎంఆర్ మార్చేస్తున్నారంట. అది ఎలా పాసిబుల్ అవుతుంది వీళ్ళు ఏం చేయకుండా ఉంటే? వి వాంట్ జస్టిస్ అండి, అంతే. సో మీ వెనకాల అంతా కూడా పొలిటీషియన్స్ ఉన్నారు, మిమ్మల్ని అందరూ కూడా గ్యాదర్ చేసి ఇటువంటి మీటింగ్లకి పంపిస్తున్నారు. వీళ్ళంతా కూడా వీళ్ళు నీట్ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు కాదు, స్టూడెంట్స్ వీళ్ళు కాదు. సో మీరు వేసుకున్నటువంటి డ్రెస్సింగ్ స్టైల్స్ పైన కూడా ఒక రకరకాలైనటువంటి ట్రోల్స్ కనబడతా ఉన్నాయి. దాన్ని చూస్తే ఏమని? వి డోంట్ కేర్ అండి, మా డ్రెస్సింగ్ సెన్స్ మా ఇష్టం. మా వెనుక కేటీఆర్ సార్ ఉన్నారు, ఆయన చూసుకుంటారు. తెలంగాణ నుంచి మేము ఫైట్ చేస్తున్నాం, అక్కడ ఢిల్లీలో కూడా ఫైట్ చేస్తున్నాం. డ్రెస్సింగ్ గురించి మాట్లాడితే మాత్రం ఇండియా షుడ్ బి ఎడ్యుకేటెడ్, నాట్ నీడ్. ది హోల్ ఇండియా షుడ్ బి ఎడ్యుకేటెడ్ వెన్ ఇట్ కమ్స్ టు పాయింటింగ్ అవుట్ ఆఫ్ విమెన్స్ డ్రెస్సింగ్. దాట్ ఈస్ టోటల్ బుల్షిట్. మీరేం చెప్తారు? యా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇవాళ లైక్ ఇట్ ఇస్ నాట్ అ పొలిటికల్ ఇష్యూ అండి. Excuse me, it's not a political issue and it's everything is all about students. Today everyone are fighting for the justice of the students and the main thing ఏదో BRS ఏదో like Congress ఏ పార్టీకి సంబంధించింది కాదు. It is the life of every student. We are fighting for the rights of the student. It has to be, the exams has to be transparent and the PM Modi has to be accountability for the issue which is happening right now. ఎందుకంటే ప్రధాన్ గారు రిజైన్ చేయక తప్పదు. పిఎం మోడీ బీజేపీ ఉన్న టైంలోనే సెంటర్ లో 2015 లో పేపర్ లీక్ అయింది, ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్. అండ్ 2024 లో నీట్ ఎగ్జామ్ మళ్ళీ లీక్ అయింది. అండ్ దిస్ ఇస్ 2026. దిస్ ఇస్ 3 times happening. దిస్ ఇస్ 3 times happening అండి. ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ ఇష్యూ. దీని మీద చాలా మంది లైఫ్స్ డిపెండ్ అయి ఉంటాయి. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ని మోడీ గారు కరెక్ట్ హ్యాండిల్ చేయకపోతే హ్యాస్ టు రిజైన్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ రైట్ నౌ. ఇవాళ చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ కి బ్యాచ్ లేదు. వై అంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఇష్యూ అయితే స్టూడెంట్స్ కొట్టడానికి రెడీగా ఉన్నారా? ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ఓవర్ హియర్ మాక్సిమం 50% మెంబర్స్ కి బ్యాచెస్ లేవు. అది మాకు కావాలి. అసలు ఎందుకు బ్యాచ్ వేసుకోవట్లేదు పోలీస్ వాళ్ళు? వి వాంట్ ద ఆన్సర్ ఫ్రమ్ దెమ్.